అకాల వర్షం రైతులని ఆందోళన పరుస్తుంది. పంటకు చేతికొచ్చిన పంట అడ్డం పడడం, దాంతో పాటు రైతులు తమ పంట చేలను కాపాడుకునేందుకు ఏ రోజుకు ఆ రోజు కోత మిషన్లు తెచ్చి కోతలకు వస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిన్న కురిసిన వర్షాలకు వరి పంట పూర్తిగా నేల కొరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే వడ్లు రాలి కింద పడిపోయిన పరిస్థితి ఉంది. అకాల వర్షం, వడగళ్ల వానతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం నిజామాబాద్ జిల్లా ఏదైతే బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫారం వద్ద ఉన్నాం. ఇక్కడ రైతు ఉన్నారు. మీది ఎన్ని ఎకరాలు వరి వేశారు, ఏంటిది? 20 ఎకరాలు. 20 ఎకరాలు. ఎట్లా ఉంది మీ వరి పరిస్థితి? ఏంటి? అట్లు రాలిపోయినాయి సార్. వర్షంకు అట్లు రాలిపోయి అంతా పన్నది, ఎత్త ఉన్నది అంతా మొత్తం రాలిపోయిందా? సగం రాలిపోయినా చూడు, కానొస్తుందండి తెల్లగా మొత్తం. ఏమన్నా నష్టం జరిగింది? నష్టం అయినట్టే, డ్యామేజ్ కింద పోతాయి. ఎట్లా ఇక ఎట్లా వేస్తుంటే ఇక మనకి ఎంత వస్తుంది కోసి ఇప్పటికి వస్తే ఒక టాటర్ వెళ్ళింది నాకు, ఇదంతా కోస్తే ఎకరం కోస్తే మరి డ్యామేజ్ అయింది. ఇప్పుడు నువ్వు ఒక 20 ఎకరాలు వరి నాటేసినావు. వరి నాటడం వల్ల ఎంత అసలు ఏం జరిగింది, ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు వస్తుంది సార్ మస్తు. అంటే ఇప్పుడు సగం పోయింది కదా పంట, సగం వస్తుంది. సైజుకు సగం పోయినట్టే సగం వచ్చింది అంతేనా? అట్లా మొత్తానికి చూసుకోవచ్చు, రైతులు తమ పంట చేలలకు పూర్తిగా కోతకొచ్చిన పంట పూర్తిగా కింద రాలిపోయింది. దీనివల్ల మేము ఏదైతే వడగళ్ల వానతో పూర్తిగా వరి అంతా కింద పడిన పరిస్థితి. మేము ఏ రోజుకో ఆ రోజు రేపు మిషన్ వస్తుంది, ఈ రోజు మిషన్ వస్తుంది అనుకుంటా మేము ఆందోళన చెందాం. మిషన్ ఏదైతే హార్వెస్టింగ్ చేసే సమయంలో భారీగా వర్షాలు పడడం, దానివల్ల పూర్తిగా నష్టపోతున్నాం. ఏదైతే వర్షాలు పడడం వల్ల ఈ వడ్లని కూడా కింద రాలిన పరిస్థితి ఉంది. దీంతో పాటు మేము ఖర్చు ఎక్కువైనా సరే అనే ఉద్దేశం మీద చైన్ మిషన్లతో వరి పంట కోస్తున్నాం. మాకు కోసేటప్పుడు కూడా అత్యధికంగా ఖర్చు అవుతుంది. దానివల్ల మేము ఏదైతే 20 ఎకరాల వరి నాటేస్తామో 20 ఎకరాల వరిలో మేము ఎంతో కొంత వస్తుందనే ఉద్దేశం మీద మేము పూర్తి స్థాయిలో మిషన్లు అయితే పెడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రైతాంగము పూర్తిగా నష్టపోకుండా ఉండే విధంగా మేము పంటలను కాపాడుకునేందుకు ఏదో తంటాలు పడుతున్నామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం పంటలు కాపాడుకునే దిశగా ఏదైతే ఆ మిషన్లు అయితే తీసుకొచ్చి పంట చేలను కోస్తున్నామని చెప్తున్నారు. ఓవైపు వడ్లన్నీ కింద రాలిపోయినప్పటికీ కూడా మరోవైపు చైన్ మిషన్లతో మేము వడ్లను వచ్చిన కాడికి సాలు అనే ఉద్దేశం మీద వరి అయితే కోస్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల చేతికొచ్చిన పంట పూర్తిగా నష్టపోతుంది. వడగళ్ల వాన వల్ల, నిన్న కురిసిన వడగళ్ల వాన వల్ల పూర్తిగా వడ్లన్నీ కింద రాలిపోయిన పరిస్థితి. మరోవైపు కల్లాల్లో ఉన్న వరి ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీనివల్ల మేము రైతుల ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము పూర్తి స్థాయిలో మా రైతాంగం కోసం ఏదైతే వరి ధాన్యము తడిసిపోకుండా ఉండే విధంగా, తడిసిన ధాన్యానికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వము ఇప్పటికీ ఏదైతే కింద పడిన వడ్లని కూడా ఏదైతే కింద పడిన వరి పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి ప్రభుత్వము కొంత నష్టపరిహారం ఇస్తే ఎంతో కొంత మాకు ఆసర అవుతుంది. ఒక ఎకరానికి 50,000 రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. దీనివల్ల మేము ఇబ్బందుల పాలవుతున్నాం. చేతికొచ్చిన పంట పూర్తిగా కింద రాలిపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. మా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎడపల్లి మండలం కూర్నపల్లి ప్రాంతంలో ఇక్కడ రైతున్నారు. స్వయాన తన ఎన్ని ఎకరాల వరి వేశారు, అసలు ఏంది పరిస్థితి అనే అంశానికి సంబంధించాడు. సార్ చెప్పండి, మీరు రాత్రి వడగళ్ల వాన పడింది, వరి అంతా కోతకొచ్చే వరి అంతా కూడా కింద పడిపోయిన పరిస్థితి ఉంది. మీరు ఎన్ని ఎకరాల వరి వేసింది, ఏంది సార్ మీ పరిస్థితి? మేము 15 ఎకరాల వరి వేసాం సార్. చాలా ఇబ్బందులు ఉన్నాము. రాత్రి విపరీతమైన గాలి, వడగాళ్ళు, మొత్తం నేల కూరిపోయింది. పంట అంతా కూడా ఎక్కడ చూసినా మొత్తం 50% రాలిపోయినాయి సార్. ఎక్కడ పోయినా చాలా ఇబ్బందులు ఉన్నాం రైతుల వల్ల. మొత్తం కిందికి వెళ్ళిపోయింది. ఒక మిషన్ కోయాలంటే కూడా 4 గంటల టైం పడుతున్నది. 50% కూడా నేల కూరిపోయినాయి. చాలా ఇబ్బందులు ఉన్నాం. రాత్రి విపరీతమైన గాలి, విపరీతమైన వర్షము, వడగాళ్ళ వాన కూడా పడ్డాయి సార్. మాకు సన్నసన్నము చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ రైతుల వల్ల. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే కోతకొచ్చిన పంట కింద పడడంతో పెట్టుబడి పెట్టిందంతా కూడా సగానికి సగం పైసలు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. మీరు ఎలా ఆ పెట్టుబడి వచ్చే దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతుంటాయంటారా? సార్ ఇప్పటికైతే మాకు పెట్టుబడి పెట్టిన దాంట్లో 50% నష్టం జరిగిపోయింది సార్. ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా 50% కూడా మేము ఇంకా 25% మా జేబు నుంచి పడే అవకాశం ఉంది. ఇప్పుడు రాత్రి జరిగిన నష్టానికి నిన్నటిదాకా బాగుండే, నిన్న వడగళ్ల వానకు చాలా ఇబ్బంది పడిపోయినాం. మాకు ఇప్పుడు పెట్టుబడి వెళ్ళడమే గగనం అయిపోయింది. రైతన్నలో దిక్కుతోసిన స్థితిలో ఇలా కూర్చున్నారు సార్. ఇవాళ ఇప్పటికే చాలామంది రైతులు కూడా కోసి కుప్పలు పోసిన పరిస్థితి ఉంది. ఆ రైతుల పరిస్థితి ఏంటి? అసలు కుప్పలు పోసిన చాలా తడిసిపోయిన పరిస్థితి. కొనుగోలు చేయాలంటే కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం కొనలేని పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాలు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు కాని పరిస్థితి ఉంది.
సార్ ఇప్పుడు తడిసిన ధాన్యం అవుతుందో ప్రతి ఊరు లోపల 90% కూడా ఇవాళ ఆరబెట్టడం జరిగింది. ఎక్కడ ఏ ప్రైవేటు ఆ వ్యక్తికి కూడా ఇలా ధాన్యం వెళ్ళలేదు. ప్రజెంట్ 99% కూడా ఆరబెట్టేసారు. ఎఫ్సైకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ధాన్యం చాలా ఉంది, 70% ఉంది రైతుల లోపల. నిన్న వర్షానికి మొత్తం కూడా తడిసిపోయినాయి సార్. ఆ తడిసిన ధాన్యాన్ని కూడా ఇవాళ గవర్నమెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మొలకెత్తిన ధాన్యం కానీ తడిసిన ధాన్యం కూడా ఇవాళ గవర్నమెంట్ లిఫ్ట్ చేయాలి సార్. లిఫ్ట్ చేసి రైతులను ఆదుకోవాలి సార్ ఇలా గవర్నమెంట్. ఓకే, అంటే ఇప్పుడు మీరు 15 ఎకరాలు వరేశారు. సుమారుగా ఒక ఎకరానికి 30 నుంచి 40,000 50,000 మధ్య పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? పెట్టుబడి 50-50 వస్తుంది సార్. మినిమం ఈసారి 25% పెట్టుబడి, అంటే 10-20% పెట్టుబడి మా జేబులకి వెళ్ళి పడతాయి సార్. లాభం తర్వాత విషయం రైతన్నకు. ఇప్పుడు జేబులకి వెళ్ళి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది మా సార్. ప్రభుత్వం సన్నధాన్యానికి బోనస్ ఇస్తుంది, దానిపైన మీరు 100% బోనస్ ఇవ్వాలా సార్. ఎందుకంటే రైతు ఎంత కష్టపడుతుందంటే ఎక్కడికెళ్ళో పట్టలు ఎక్కడికెళ్ళో తెస్తున్నాడు. ఇవాళ ఆరబెట్టడం కోసం ఎన్నో కూళ్ళు అవుతున్నాయి సార్. ఇవాళ ఏదైతే ప్రభుత్వం సన్నధానానికి బోనస్ ఇవ్వకుంటే రైతు అగమ్య గోచరంగా తయారు సార్. ఇవాళ పరిస్థితి రైతు యొక్క పరిస్థితి ఎట్లుందంటే అంత తయారు చేసినంత కూడా బోనస్ కోసమే. లేకుంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకునే అదే ధర వస్తుండే, ఈ 2300 అంతే లెవెల్ అవుతుండే. కానీ బోనస్ కోసమే ఇలా రైతు ఉన్న కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఎండబెట్టడం జరిగింది. ఇంట్లో బిడ్డ కూడా చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి ఆ వరి ధాన్యాన్ని ఆరబెట్టడం జరిగింది. 100% బోనస్ ఇవ్వాలా. బోనస్ ఇవ్వకుంటే ప్రభుత్వం తర్వాత తీవ్రమైన చర్యకు పాల్పడుతుందని చెప్పేసి రైతన్న గురించి మేము హెచ్చరిస్తున్నాం సార్. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు, రైతులు తమ చేతికొచ్చిన పంట కూడా పూర్తిగా కింద పడింది, నేల కొరిగింది. మా ధాన్యం అంతా కూడా 50% కూడా నేల కొరిగిన పరిస్థితి. అందులో నుంచి ఒక 50% గింజలని కూడా రాలిపోయిన పరిస్థితి. రాత్రి వడగళ్ల వాన వల్ల పూర్తిగా నష్టపోయినాం. దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ తెలంగాణలో వడగళ్ల వాన కురవడం వల్ల రాత్రి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి పంటలన్నీ నేల కొరిగిన పరిస్థితి ఉంది. చాలామంది రైతులు 50% రైతులు కోత కోయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరము అత్యధికంగా సన్నధాన్యం వేశారు. సన్నధాన్యం వేయడం వల్ల ఒక 20 రోజులు కోత వెనుకకు వచ్చే పరిస్థితి ఉంది. ఆ వెనుకకు రావడం వల్ల వడగళ్ల వాన పడడం, దీనికి అంతటికి సంబంధించి వేసిన పంటలని కూడా ఏదైతే కింద నేల కొరిగిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వము సన్నధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పడం దానికి అంతటికి కూడా ప్రధాన కారణం. ఎందుకంటే బోనస్ ఇస్తామని చెప్పడం వల్ల అందరూ కూడా రైతులందరూ సన్నధాన్యం వైపు మొగ్గు చూపారు. సన్నధాన్యం వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో పూర్తిగా అకాల వర్షం వడగళ్ల వానతో పూర్తిగా తడిసి ముద్దయింది. కింద నేల కొరిగిన పరిస్థితి ఉంది. నేల కొరగడంతో పూర్తిగా కోతకొచ్చిన పంట కూడా నేల కొరిగింది. ఆ అడపాదడప నేల కొరిగిన ధాన్యాన్ని కూడా కోడుస్తూ మేము ఇక్కడ కుప్పలు పోస్తున్నాం. ఈ కుప్పలు పోసిన ధాన్యాన్ని కూడా అకాల వర్షం వడగళ్ల వానతో తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో మమ్మల్ని ప్రభుత్వము ఆదుకోవాలి, తడిసి ముద్దైన ధాన్యాన్ని ప్రభుత్వము కొనుగోలు చేయాలి. ఇంకోవైపు ఏదైతే ప్రభుత్వము బోనస్ ఇస్తామనడంతో కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కూడా తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తూ దీన్ని అందరికీ కూడా రోడ్డు మీదకి తెచ్చిన ఆరబోస్తున్న పరిస్థితి. కుటుంబంలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కుటుంబ సభ్యులందరం కూడా రోడ్డు మీద వచ్చి ధాన్యాన్ని ఆరబోస్తున్నాం. మాకు ప్రభుత్వం ఇస్తామన్న 500 బోనస్ వల్లనే మేము రోడ్డు ఎక్కాం. కుటుంబ సభ్యులతో సహా మా ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నాం. మేము పెట్టిన పెట్టుబడి కూడా సగానికి సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అకాల వర్షం వల్ల పూర్తిగా ధాన్యం అంతా కూడా నేల కొరిగింది. నేల కొరిగిన నేపథ్యంలో కోస్తున్నాం. ఆ మిషన్లకు కూడా ఒక ఎకరం కొయ్యాలంటే 4 గంటల సమయం పడుతుంది. దానికి కూడా తడిసి అదనంగా భారం పడుతుంది. దాంతోపాటు కోసిన ధాన్యాన్ని ఆరబెట్టాలంటే ఈ వడగళ్ల వాన వల్ల కూడా తడిసి ముద్దైన పరిస్థితి. ప్రభుత్వము తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. మరోవైపు ధాన్యానికి సంబంధించి ఏదైతే ఉందో మమ్మల్ని ఆదుకునే దిశగా ప్రభుత్వము చేయాలి. సన్నధాన్యానికి బోనస్ ఇస్తామంది. ఆ బోనస్ కూడా పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు అందే దిశగా ప్రభుత్వం చేయాలి. మరోవైపు కొనుగోలు కేంద్రాల ద్వారా లేబర్లను ధాన్యం బస్తాలకు సంబంధించిన గన్ని బ్యాగులను త్వరితగతిన అందించి రైతాంగానికి ఇబ్బంది కలగకుండా చూసే దిశగా ప్రభుత్వ అధికారులు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.